వెల్కమ్ టు S6 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. రైతుల ఆదాయం పెంపే లక్ష్యం పోస్ట్ బడ్జెట్ వెబినార్ లో ప్రధాని మోడీ. అర్హులందరికీ తల్లి వందనం అందుతుంది, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం. తిరుమలలో కవిత దర్శనం, 4 ఏళ్ల మనోవేదన తీరింది, త్వరలో కొత్త రాజకీయ పార్టీ. తిరుమలలో జాన్వీ కపూర్ శ్రీవారి దర్శనం, పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవసాయం మరియు గ్రామీణ రూపాంతరం అంశంపై నిర్వహించిన పోస్ట్ బడ్జెట్ వెబినార్ లో వర్చువల్ గా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల అమలుపై చర్చించేందుకు ఈ వెబినార్ ను కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ దేశంలో వ్యవసాయం మరియు గ్రామీణ అభివృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన ఆధారమని తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, ఆధునిక సాంకేతికతను వ్యవసాయ రంగంలోకి తీసుకురావడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మరింతగా అభివృద్ధి చేయడం కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. बजट वेबिनार सीरीज के तीसरे वेबिनार में मैं आप सभी का अभिनंदन करता हूं। इससे पहले टेक्नोलॉजी, रिफॉर्म्स और इकोनॉमिक ग्रोथ जैसे अहम विषयों पर 2 वेबिनार हो चुके हैं। आज रूरल इकोनॉमी और एग्रीकल्चर जैसे अहम सेक्टर पर चर्चा हो रही है। आप सभी ने बजट निर्माण में अपने मूल्यवान सुझावों से बहुत सहयोग दिया और आपने देखा होगा बजट में आप सबके सुझाव रिफ्लेक्ट हो रहे हैं, बहुत काम आए हैं। लेकिन अब बजट आ चुका है, अब बजट के बाद उसके फुल पोटेंशियल का लाभ देश को मिले, इस दिशा में भी आपका अनुभव, आपके सुझाव और सरल तरीके से बजट का सर्वाधिक लोगों को लाभ हो, बजट का पाई पाई पैसा जिस हेतु से दिया गया है उसको परिपूर्ण कैसे करें, जल्द से जल्द कैसे करें, आपके सुझाव ये वेबिनार के लिए बहुत अहम है। साथियों, आप सभी जानते हैं कृषि, एग्रीकल्चर, विश्वकर्मा, ये सब हमारी अर्थव्यवस्था का मुख्य आधार है. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు పలు అంశాలపై కీలకంగా ప్రసంగించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఆ రోజు సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని విజయవంతంగా అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్రానికి విధ్వంసం నుంచి అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇంకా సీఎం మాట్లాడుతూ రాష్ట్రం గతంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొందని, సుమారు 9.72 లక్షల కోట్లు అప్పు భారం కారణంగా ప్రభుత్వ వ్యవస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని చెప్పారు. కేంద్ర సహకారంతో ప్రస్తుతం పరిస్థితిని సరిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. గతంలో నిలిచిపోయిన కేంద్ర పథకాలను తిరిగి ప్రారంభించి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు. నేను 4వ ముఖ్యమంత్రి. నా జీవితంలో ఇలాంటి వారసత్వమైన ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ రాలేదు. మేము చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు ఎంతోమంది అన్నారు నాతో, మీరు ముఖ్యమంత్రి అవుతారు, అయిన తర్వాత మీరు ఏం చేస్తారని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, నేను ముఖ్యమంత్రి కావడమే కాదు, మేము ముగ్గురం కలిసి ఒక బాధ్యత తీసుకుంటున్నాం. ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత మా భుజస్కంధాలపైన పెట్టుకొని పోరాడతాం, న్యాయం చేస్తాం, సాధిస్తామని ఆ రోజు చెప్పాను. దాని ప్రకారం ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దిశ ఒక ప్రోగ్రెసివ్ బడ్జెట్ 3,32,000 పెట్టారు.
నాకు అనునిత్యం నాకు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు చూసినప్పుడు 20 నెలల అధ్యక్ష బీజేపీ నాయకులు అందరం 3 పార్టీలు ఎలాంటి విభేదాలు లేకుండా సమన్వయంగా సమైక్యంగా ముందుకు పోతున్నాం కాబట్టి ఈరోజు అనుకున్న ప్రగతిని సాధించగలిగాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా అధ్యక్ష మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రధాన ప్రతిపక్షం, నేను అపోజిషన్ అని చెప్పడం లేదు, ఒక నిన్నటి వరకు అధికారంలో ఉన్నారు, 11 సీట్లు గెలిపించారు. 11 సీట్లు గెలిపిస్తే హౌస్కి రావాలి కదా అధ్యక్ష. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని కండిషన్ పెట్టారు. అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేది స్పీకర్ గారు అధికార పక్షం కాదు. ప్రజలు ఎవరికి ఓటేస్తే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజలు ఓటేసి మొత్తం సీట్లు ఇస్తే, తగినన్ని సీట్లు ఇస్తే వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదని ప్రజలు నిర్ణయించి పంపించారు అధ్యక్ష. రెండోది, ఒక ముఖ్యమంత్రి పైన అవిశ్వాస, ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా, స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అలాంటి రాజ్యాంగ విలువలు పాటించకుండా విమర్శించే పార్టీని ఏమనాలి నాకైతే అర్థం కాలేదు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అధ్యక్ష, బాధ్యత 20 నెలలు, అనేక సవాళ్ళు, కష్టాలు, సమస్యలను అధిగమించి ట్రాక్లో పెట్టాం. నేనేదో అన్నీ సాధించేసామని చెప్పడం లేదు, కానీ ఆ రోజు ఒక మాట చెప్పాం, సూపర్ 6 ఇస్తామని చెప్పాం. ఎన్ని ఇబ్బందులున్నా సూపర్ హిట్ చేసామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక పక్కన అధ్యక్ష, విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నాం. సంక్షోభం నుంచి సంక్షేమం వైపు 9,72,000 కోట్ల రూపాయల అప్పుల భారం. వ్యవస్థలు ఒకటి కాదు అధ్యక్ష, అన్ని వ్యవస్థలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చాయి, విధ్వంసం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఆ రోజు జరిగినటువంటి విధ్వంసాన్ని కేంద్ర సహాయంతో 92 పథకాలు ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పారు. 27,000 మొత్తం కావాల్సింది మనకు 85,000 కోట్ల రూపాయలు జేజేఎంలో కావాలి. వీళ్ళు క్లెయిమ్ చేసింది 27,000 కోట్లు. అది కూడా స్టాండ్ అలోన్ పెట్టారు. కేంద్రం పెట్టిన జేజేఎం యొక్క ఉద్దేశం ఏదైతే అష్యూర్డ్ వాటర్ నుంచి పైప్ లైన్ వేసి ఇంటింటికి కొళాయి ఇవ్వాలని సంకల్పంతో ముందుకు పోతే వీళ్ళు దాన్ని మార్చేసి ఎక్కడికక్కడ స్టాండ్ అలోన్ సిస్టమ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. కడాన దేశ వీళ్ళు ఖర్చు పెట్టింది 5 సంవత్సరాల్లో 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. వైకాపా ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై శాసనసభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం 9 లక్షల కోట్ల మేర అప్పులు మాపై ఉంచి వెళ్లింది. 35,000 కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టారు. మేము 25,000 కోట్ల బిల్లులు చెల్లించాం. వైకాపా ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం వల్ల 1,000 కోట్ల నిధులు నిరుపయోగమయ్యాయి అని అన్నారు. జలజీవన్ మిషన్ పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఈ పథకానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 5 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 3.32 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. న్యాయశాఖకు కూటమి ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తుంది. కొత్తగా కోర్టు భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయని పవన్ అన్నారు. వైకాపాలోని కొందరు ఇష్టం వచ్చినట్లు తిట్టి కులం వెనుక దాక్కుంటున్నారని పవన్ ఆరోపించారు. ప్రవేశపెట్టగలిగారు గౌరవనీయులైన ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు. మొన్న వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ 5 కోట్ల పైగా ప్రజల అవసరాలని, ఆకాంక్షల్ని, ఆశల్ని గుర్తించింది. వాటి సాధనకై చాలా బలమైన అడుగులు వేసింది. పర్టికులర్ ఇది మనకున్న ఆర్థిక పరిస్థితులు కానీ 2014 రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కానీ 2019 నుంచి 24 వరకు ఒక అరాచకమైన అనిశ్చితితో కూడిన ప్రభుత్వం కానీ
ఈ కేయాటిక్ ఇలాంటి గందరగోళం మధ్యలో, ఇంత అవకతవకల మధ్యలో కూడా చాలా 3,32,205 కోట్లతో బడ్జెట్ చాలా చాలా ఉన్న పరిమితమైన వనరుల్ని, ఉన్న మానవ వనరుల్ని ఎంత జాగ్రత్తగా వాడాలి, ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేయాలన్నది ఈ బడ్జెట్ చాలా చాలా తెలియజేసిన అధ్యక్ష. ఇందాక నేను చెప్పింది మన ప్రజల అవసరాలు, ఆకాంక్షలు నేను చెప్పడానికి కారణం, కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కేవలం సామాజిక పెన్షన్ల కోసమే దాదాపు 33,000 కోట్లు పైగా ఖర్చు చేయనుంది అధ్యక్ష. ఇది ఎలాంటి పరిస్థితుల్లో ఖర్చు చేస్తున్నామంటే, గత ప్రభుత్వం 9.74 లక్షల కోట్ల అప్పుల్ని సృష్టించి మనకు ఆర్థిక విధ్వంసం నుంచి మనల్ని నెట్టేస్తే, ఇలాంటి పరిస్థితుల్లో ఏ నాయకుడికైనా సరే, ఏ పార్టీకైనా సరే చాలా ఒక అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితులు. దీంట్లో వీటన్నిటిని తట్టుకొని పయ్యావుల కేశవ్ గారు ఆ రోజు బడ్జెట్ ప్రసంగంలో చాలా బ్యూటిఫుల్ కోట్ చేస్తూ వెళ్ళారు. దాంట్లో ఒకటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పింది, తాను నాటిన చెట్ల నీడలో తాను ఎప్పటికీ కూర్చోలేనని తెలిసిన భావితరాల కోసం చెట్లు నాటి వ్యక్తి జీవితం యొక్క నిజమైన విలువను అర్థం చేసుకున్నవాడు అన్ని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మాటల్ని ఇక్కడ ఆయన ఉటంకించారు అధ్యక్ష. ఇది వారిని ఎలా కంపేర్ చేశారంటే, ఒక దూరదృష్టి, దక్షత, దార్శనికత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేసి చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే మనకు ఉన్న పరిస్థితుల్లో ఉన్న పరిమితమైన వనరుల్ని, ఉన్న మానవ వనరుల్ని ఎంత సమర్థవంతంగా వాడుకోవాలి అని అనటానికి ఆయన దూరదృష్టి, ఆయన పరిపాలన దక్షత, అలాగే ఆయన దార్శనికత, ఈ రెండు ఈ బడ్జెట్లో చాలా స్పష్టంగా ఆయన గైడెన్స్ కానీ, వారి పయ్యావుల కేశవ్ గారితో కలిసి వారు దీన్ని తీసుకొచ్చిన విధానం కానీ మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఈ సభ తరపున వారికి అభినందనలు తెలియజేస్తాను. అర్హులందరికీ తల్లికి వందనం అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఏ ఒక్కరికి రాకపోయినా ఖచ్చితంగా ఇస్తామన్నారు. తల్లికి వందనం బడ్జెట్ కేటాయింపులు కొందరికి 7-8 వేలే ఇచ్చారన్న వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ప్రశ్నకు లోకేష్ సమాధానం ఇచ్చారు. 2024-25 ప్రకారం 87.42 lakh పిల్లలు ఉన్నారని చెప్పినప్పటికీ 79 లక్షల మంది పిల్లలకు మాత్రమే వీళ్ళు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే లాస్ట్ బడ్జెట్లో కూడా ఇదే రకంగా చేసి 6,377 కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. యాక్చువల్ రిక్వైర్డ్ 9,000 కోట్ల అధ్యక్ష. యూడిఐసి రికార్డ్స్ ప్రకారం 13,000 కోట్లు అవసరం ఉన్నప్పటికీ కూడా ఈ బడ్జెట్లో కూడా కేవలం 9,407 కోట్లు మాత్రమే ప్రతిపాదనలు పెట్టారు అధ్యక్ష. ఇంతకుముందు ఎలక్షన్కి ముందు ఎప్పుడు పోయినా కూడా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పినటువంటి వారు ప్రజలు అందరూ ఏది 15,000 అని అడుగుతున్నారు అధ్యక్ష. ఇంతకుముందు జే ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అని చెప్పి 2,000 కట్ అయింది అన్న వాళ్ళు మరి ఇప్పుడు ఏ ట్యాక్స్ ప్రకారం ఈ 2,000 కట్ చేస్తున్నారు అనేది కూడా మాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. అలాగే 8,000, 9,000, 10,000 మాత్రమే పడ్డాయి, 15,000 కూడా పడలేదు అని చాలా చోట్ల కంప్లైంట్లు వస్తాయని దానికి మరి మంత్రి గారు ఏదో రకంగా దాన్ని కూడా క్లియర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాం. ఓకే మంత్రి గారు. మా రామానాయుడు గారు చెప్పారు, ఇచ్చాము. బొత్స గారు నమస్కారం అండి. బొత్స గారు, అలవేపి గారు ఒక్క నిమిషం. అలవేపి గారు, నారా లోకేష్ గారు మీతో. బొత్స గారు చూస్తాం చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష, ఎందుకంటే కొంచెం అనారోగ్యం వల్ల గురువుగారు ఇబ్బంది పడ్డారు. ఇట్స్ నైస్ టు సీ యూ సార్, వెల్కమ్ బ్యాక్ టు ద హౌస్. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు భరత్ గారు సత్య దూరం మాటలు మాట్లాడారు అధ్యక్ష. ఎందుకంటే 86 లక్షలు అన్నారు, అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనకు తెలియదు అధ్యక్ష. సమాధానం నేను చెప్పాను అధ్యక్ష. 79,51,903 మంది విద్యార్థులు యూడైస్లో క్లాస్ 1 to క్లాస్ 12 ఎన్రోల్ అయ్యారు. వాళ్ళకి తల్లికి వందనం కింద 6,000 కోట్లు కాదండి, 8,454 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో డిస్పర్స్ చేస్తాం జరిగింది. దీంట్లో ప్రోగ్రామ్ కింద 67,01,653 మందికి తల్లికి వందనం వర్తించింది. మీరు ఇక్కడ చూస్తే అంటే యూడైస్లో ఎన్రోల్ అయిన వాళ్ళు అర్హులందరికీ ఇస్తాం జరిగింది 84.27%. ఇప్పుడు మీరు అడిగారు, మీరు అమ్మ ఒడి కింద ఎవరెవరికి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు కూడా వివరంగా నేను చెప్తాను. ఆనాడు యూడైస్లో 81,72,224 మంది ఉంటే
మీరు కేవలం 42,33,098 మంది అంటే 52% మందికి మీరు ఇచ్చారు. మేము 85% మందికి ఇచ్చాం. అదేవిధంగా ఇంకొక సంవత్సరం 2021 తీసుకుంటే సుమారుగా 83 లక్షలు ఉంటే మీరు ఇచ్చింది కేవలం 44 లక్షల మందికే. 21-22లో 82 లక్షల మంది ఉంటే విద్యార్థులు మీరు ఇచ్చింది కేవలం 43 లక్షల మందికే. 2022లో 23లో 80 లక్షల మంది ఉంటే మీరు ఇచ్చింది కేవలం 42 లక్షల మంది అంటే 52% మందికి మీరు ఇష్టం జరిగింది, పిల్లలకి మీరు ఇష్టం జరిగింది. కానీ ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 84.27% మేము అందజేస్తాం జరిగింది. ఫస్ట్ పాయింట్. సెకండ్, మీరు కొంతమందికి పడలేదు అంటున్నారు. దయచేసి అక్కడ తల్లికి వందనం అని అడగండి, చెప్తారు. పడలేదంటే వివరాలు పంపించండి సార్. వీఆర్ విల్లింగ్ టు కరెక్ట్, నో ఇష్యూ. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేది ప్రజాప్రభుత్వ నిర్ణయం. మీరు వివరాలు ఇవ్వండి సార్, తప్పనిసరిగా మేము టేకప్ చేస్తాం. ఇంకో ప్రశ్న మీరు అడిగారు, కొంతమందికి పార్షియల్గా పడిందని. అదేంటంటే ఎస్పెషలీ సోషల్ వెల్ఫేర్కి వచ్చేగల కేంద్ర ప్రభుత్వం నిధులు వేస్తుంది సార్. 4 ఏళ్లుగా తాను పడుతున్న మనోవేదన వెంకటేశ్వర స్వామి దయతో తీరిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తిరుమల శ్రీవారిని ఆమె దర్శించుకున్నారు. తన భర్తతో కలిసి శుక్రవారం వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఢిల్లీ మద్యం కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో శ్రీవారికి మొక్కులు చెల్లించేందుకు కాలినడకన వచ్చారన్నారు. త్వరలో తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించనున్నట్లు వెల్లడించారు. నేను గత 4 సంవత్సరాలుగా పడుతున్నటువంటి మనోవేదన ఆ స్వామివారి దయ వల్ల మరి కంప్లీట్ గా నేను ఏదైతే చెప్తూ వచ్చానో, సత్యం నా వైపు ఉంది, న్యాయం నా వైపు ఉంది, భగవంతుడు నా వైపు ఉన్నాడని చెప్తూ వచ్చాను. అదే నిజమని రుజువు చేస్తూ కంప్లీట్గా కోర్టులో మరి క్లీన్ చీట్ రావడంతో స్వామివారికి కాలినడకన వచ్చి మొక్కు చెల్లించుకుంటానని అనుకున్నాను. దానికోసం ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. నిన్న కాలినడకన కొండకెక్కి ఈరోజు పొద్దున్నే స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఇంటి పార్టీగా పనిచేయడానికి ఫ్యూచర్లో పొలిటికల్ పార్టీని కూడా పెట్టబోతా ఉన్నాను. కాబట్టి దానికి కూడా ఖచ్చితంగా స్వామివారి ఆశీస్సులు ఉంటాయి, దయ ఉండాలని చెప్పి కోరుకొని మరి వాళ్ళు దర్శనం చేసుకోవడం జరిగింది. నేను ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఒకటే కోరుకుంటాను, తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, ఆంధ్ర ప్రజలు బాగుండాలి. రాష్ట్రాలుగా మనం విడిపోయినా కూడా ప్రజలుగా కలిసి ఉండాలి, ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదే జరగాలని చెప్పి మళ్ళీ ఒకసారి ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై ఆంధ్ర. తిరుమల శ్రీవారిని సినీ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. నేడు జాన్వీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె నటి మహేశ్వరితో కలిసి స్వామివారిని దర్శించుకోవడం విశేషం. దర్శనం అనంతరం పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కాంతార ఫేమ్ నటి సప్తమి గౌడ ఇవాళ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వెనకాల సైడ్కి రా, వెనకాల కాలు తగులుకుంటారు.
కాకినాడ జిల్లాలోని సామర్లకోట టిట్కో కాలనీలో ఒక ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. ఖాళీగా ఉన్న ఇంటికి విద్యుత్ శాఖ భారీగా 1.99 కోట్ల కరెంటు బిల్లు జారీ చేయడంతో స్థానికులు షాక్ కు గురయ్యారు. సామర్లకోట టిట్కో కాలనీలో నివసించే దాసరి దుర్గా అనే మహిళకు ఈ భారీ బిల్లు వచ్చింది. అయితే ప్రస్తుతం ఆ టిట్కో ఫ్లాట్ లో ఎవరూ నివసించడం లేదని ఆమె తెలిపారు. ఇంట్లో ఎవరూ లేకపోయినా ఇంత భారీగా కరెంటు బిల్లు రావడం చూసి ఆమె తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ విషయంపై బాధితురాలు స్థానిక విద్యుత్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన విద్యుత్ శాఖ సిబ్బంది కొత్త మీటర్ మార్పు సమయంలో సాంకేతిక సమస్యల కారణంగా బిల్లు ఎక్కువగా చూపించిందని తెలిపారు. సమస్యను పరిశీలించి బిల్లు సరిచేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఖాళీగా ఉన్న ఇంటికి కోట్లలో కరెంటు బిల్లు రావడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. అధికారులు సమస్యను త్వరగా పరిష్కరించాలని బాధితురాలు కోరుతున్నారు. మాకు టిట్కో ఫ్లాట్ లో ఫ్లాట్ ఉందండి. మా అత్తగారి పేరు మీద దాసరి దుర్గా, సామర్లకోట. అయితే ఇవాళ పొద్దున్న 7 గంటలకి కరెంట్ బిల్ మెసేజ్ వచ్చిందండి. నాకు ఏంటని చూస్తే అది దగ్గరగా 2 కోట్లు ఉందండి. 2 కోట్లు ఉందని చెప్పేసి చూసుకుని అక్కడికి వెళ్ళి వస్తే వాళ్ళమ్మ పక్క వాళ్ళని అడిగితే, లేదమ్మా మనం మీటర్ మార్చారు కదా, మీకు కరెంట్ బిల్ ఎవరు, ఫోన్కి మెసేజ్ వస్తుందని చెప్పారండి. అయితే డైరెక్ట్ పొద్దున్న వెళ్ళి అధికారులకి మన కరెంట్ ఆఫీస్ లో కంప్లైంట్ పెట్టానండి. దాని వెంటనే కంప్లైంట్ తీసుకొని ఇందాక చాలా చాలా ఫాస్ట్ గా కంప్లైంట్ క్లియర్ చేసి నాకు 147 రూపాయలు పుస్తకానికి బిల్లు ఇచ్చారండి. 2 కోట్లు కూడా మాకు క్లియర్ చేశారండి. క్లియర్ చేసి ఇందాక వచ్చి ఏఓ గారు వచ్చి 147 రూపాయలు బిల్లు ఇచ్చారండి పుస్తకానికి. మేము అడిగాను ఎందుకు వచ్చిందని చెప్పేసి. అడిగితే ఆన్లైన్ ఏదో నెంబర్ తేడా కొట్టారంటండి, అందువల్ల అది బిల్లు వచ్చిందంటండి. మేము అసలు ఎవరు ఉండలేదండి. ఉండిపోలేం ఇంచుమించు సంవత్సరం అయిపోయిందని ఖాళీ చేసి మేము అడిగి వెళ్ళమంట. మాకు కూడా పథకాలు పోద్దని భయం, పెన్షన్ పోద్దని, మా అత్తగారు పెన్షన్ వస్తుందండి, పెన్షన్ ఆడపోద్దని భయపడిపోయి పొద్దున్న వెళ్ళి అడిగామండి. అడిగితే వెంటనే అధికారులు కూడా చాలా బాగా రెస్పాన్స్ అయ్యారు. వచ్చారండి. ఆన్లైన్ తీసి సార్ ఇప్పుడు బిల్లు ఇచ్చారండి. 147 రూపాయలు బిల్లు ఇచ్చారు. గోవింద్ అన్న పేరు, దాసరి దొరికిన మా అత్తగారి పేరు మీద ఫ్లాట్, కరెంట్ బిల్ కూడా మా అత్తగారి పేరు ఉంటాయండి. సంగారెడ్డి జిల్లాలో శ్రీ 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 దత్తగిరి మహారాజ్ 47వ వార్షిక అమర తిథి సందర్భంగా భక్తి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. బెల్లాపూర్ ఆశ్రమం నుండి బర్దీపూర్ ఆశ్రమం వరకు పాదయాత్ర, రథయాత్ర, పల్లకి సేవలను భక్తులు వైభవంగా నిర్వహించారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5 వరకు జరిగిన ఈ 37వ పాదయాత్రను మాతృశ్రీ అనసూయ మాత మరియు శ్రీ 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 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ ఆశీస్సులతో శ్రీ 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 1008 మహంత మహామండేశ్వర్ డాక్టర్ సిద్ధేశ్వరానంద గిరి మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం జగద్గురువు ఆది శంకరాచార్యులు 108 విగ్రహాలను స్థాపించాలనే సంకల్పంలో భాగంగా తొలి విగ్రహాన్ని బర్దీపూర్లోని శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో తడాల అప్ప రాజేశ్వర్ శివ స్వామి మహారాజ్, ఉజ్వల్ రెడ్డి, దత్తగిరి ఆశ్రమ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అల్లాడి వీరేశం తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ దత్తగిరి నమః. ఈరోజు జగద్గురు శంకరాచార్య విగ్రహ ప్రతిష్టావిష్కరణ కార్యక్రమము. ఇది ఎటువంటిదంటే, మనం ధర్మాన్ని రక్షిస్తే మనకు ధర్మం రక్షిస్తుంది. అటువంటిది మనం అనేటట్లాంటి నేనంటే ఒకటే అనేటట్లాంటిది అనేకంలో ఏకం ఉందని చెప్పినట్లాంటి చరిత్ర ఏముందంటే జగద్గురు శంకరాచార్యది. అనేక ప్రాణులు ఒకటే ఉండని చెప్పి అద్వైత సాంప్రదాయం చెప్తుంది. ఇది సనాతన ధర్మం చెప్తుంది కనుక ఆ ధర్మంలో మనమందరం నడవాలని చెప్పేసి ఉపదేశించినట్లాంటి జగద్గురు శంకరాచార్యులు వారికి ఏమన్నంటే వారి విగ్రహాలు ఒక 108 విగ్రహాలను ఒక సంవత్సరం లోపల కానీ పూర్తి చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. భక్తులు సహకరిస్తే 108 విగ్రహాలు ఎక్కడో రోడ్డు మీద కానీ చౌరస్తల మీద కానీ అట్లాంటి సత్పురుషుల విగ్రహాలు కాకుండా మనం ఎక్కడైతే దేవస్థానం ఉన్నదో అక్కడ గురుస్థానాన్ని ఏర్పాటు చేయాలి. ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ గురువు ఉంటాడు, ఎక్కడ గురువు ఉంటాడో అక్కడ దేవుడు ఉంటాడు. అటువంటిది ఏమనంటే ఇప్పుడు పురాతన దేవాలయం ఎన్ని ఉన్నప్పటికైనా దేవాలయాలు గురుస్థానాలు లేవు. అందుగురించి అన్నట్ల ఈ గురుస్థానాన్ని అన్ని దేవస్థానాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి తపన ఉన్నది. ఈ కార్యక్రమాన్ని మీరందరూ సహకరించి ఇది 108 విగ్రహాలను కొన్ని రోజులలో పూర్తి చేయాలని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాం. దానికి మీ అందరు సహకారం ఇవ్వాలని చెప్పేసి ఆ స్వామీజీ గారు ఆశీర్వాదం ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ అవధూత చింతన శ్రీ. అత్యధిక లాభాలను ఇచ్చే ఉద్యాన పంటలను సాగు చేయాలని జిల్లా రైతాంగానికి కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. భోగాపురం మండలంలో శుక్రవారం కలెక్టర్ పర్యటించారు. కోయపేటలో రైతులు సాగు చేస్తున్న ఉద్యాన పంటలను పరిశీలించారు. పొలాల్లో దిగి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సాగు చేస్తున్న పద్ధతులు, మార్కెట్ సదుపాయం,
తదితర అంశాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరి స్థానంలో అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే ఉద్యాన పంటల వైపు రైతుల దృష్టి సాధించాలని కోరారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పళ్లు, పూల సాగు ద్వారా నిరంతరం ఆదాయాన్ని పొందవచ్చునని సూచించారు. ఉద్యాన సాగు వైపు మళ్లే రైతులకు జిల్లా యంత్రాంగం అన్ని విధాల సహకారాన్ని ప్రోత్సహిస్తుందని హామీ ఇచ్చారు. అలాగే వారు పండించే పంటలకు మార్కెట్ సదుపాయాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిస్తామని అన్నారు. అత్యధిక దిగుబడి కోసం సాంప్రదాయ సాగు పద్ధతులు బదులు ఆధునిక విధానాలను అవలంబించాలని కలెక్టర్ సూచించారు. వరి కంట మేలేనండి ఇవి మాకు ఇంకా ఎక్కువ వస్తాయి. కూరగాయలు వేస్తారండి, వేసవి కాపు మొలకల కాపు అది మంచిది కదండి. చాలా డబ్బులు అయిపోతాయి, సొంత వేసుకుంటాం, మనకు డబ్బులు ఖర్చు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్తే.